హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి రవి వీడియోలు చేయటం మానేశాడు, ఏంటి లేట్ అయింది అని అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ మధ్యన నేను కాశీ, గయా, అయోధ్య త్రివేణి సంఘం వెళ్ళాను. దానివల్ల ఏంటంటే కొద్దిగా లేట్ అయింది. అయితే ఒకటి వాటర్ ప్రాబ్లం వల్ల కానీ, వాతావరణం ప్రాబ్లం కానీ, ఆరోగ్యం పరంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఫ్రెండ్స్ దీవెనల వల్ల, మా వీధిలో అందరూ ప్రేమాభిమానం వల్ల, ముఖ్యంగా మీ యొక్క యూట్యూబ్ ప్రేక్షకుల దేవుళ్ళతో మళ్ళీ హ్యాపీగా మీ ముందుకు వచ్చాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతివాడు కాశీ, గయా, అయోధ్య త్రివేణి సంఘం చాలా యూట్యూబ్లు మీరు చూశారు. ఇలాగెళ్ళాం, అలాగెళ్ళాం, ఈ ట్రైన్లో వెళ్ళాం, ఆ ట్రైన్లో వెళ్ళాం, ఇక్కడ ఉండండి అని చెప్పారు. నేను ఏమి చెప్పదలుచుకోలేదు. నేను అక్కడ స్పేస్ ప్రాబ్లమ్సే మీకు చెప్తాను. అంటే కాశీలో ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, అలాగే గయ్యాలు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, మన ప్రయోగాలు ఎలా కూడా అయ్యా మీకు చెప్తాను. ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు, ఎక్కడ మీరు మనీ సేవ్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇవన్నీ మాత్రమే నేను చెప్తాను. ముఖ్యంగా చాలామంది కాశీ వెళ్ళారు. ప్రతి వాళ్ళు స్వామి టెంపుల్, పడవ ప్రయాణం ఇవే చెప్పారు. కానీ నేను ఒక దగ్గరికి వెళ్ళాను, అది చాలా బాగుంది. అది లేదు, మన కాశీ రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్స్ మీరు జర్నీ చెయ్యాలి. దాన్నే సర్వవేద మందిరం అంటారు. అది నేను విజిట్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. ఇప్పటి వరకు మీరు కాశీ వెళ్ళాలి ఎవరు అది చూపించలేదు. నేను చూపిస్తాను. దాన్ని కంపల్సరీ మీరు ఎప్పుడైనా సరే కాశీ వెళ్తే, కాశీ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్లు, అది సర్వవేద మందిరం, ఇంగ్లీష్లో మెడిటేషన్ సెంటర్ అంటారు. అది మోడీ గారు ప్రారంభించారు. అది చాలా బాగుంది. దాన్ని కంపల్సరీ మీరు విజిట్ చేయండి. దాన్ని కూడా నేను యూట్యూబ్లో మీకు చూపిస్తాను. అలాగే నేను వెళ్ళే ఏరియాని ప్రతిరోజు ఒక వీడియో కింద మీకు పెడతాను. దాన్ని కంపల్సరీ మీరు రిసీవ్ చేసుకోండి. నేను మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ మన్నలు పొందుతాను, మీ దేవుళ్ళు పొందుతాను. మీ రవి.